కొంతమంది యొక్క లవ్ లాంగ్వేజ్. రెండోది క్వాలిటీ టైం ఇవ్వడం, తనతో కూడా కొంత క్వాలిటీ టైంని ఇవ్వడం. మనమందరం కూడా చాలా బిజీ మనుషులం, అయితే ఒకరినొకరు సమయం ఇవ్వలేం. అలాంటి సమయాల్లో ఎలాగైనా సరే నాతో సమయం గడిపితే చాలు, నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది. నాతో సమయం గడపాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, నాతో సమయం గడపాలి. సో క్వాలిటీ టైంని ఇవ్వడం, సమయం కేటాయించగలగడం. ఇక ఏ పనులు లేకుండా సెల్ ఫోన్లు టీవీలు అంతా పక్కన పెట్టి నాతోనే గడపాలి, నాతోనే ఒక గంట సేపు లేకపోతే అరగంట సేపు క్వాలిటీ టైం నాతోనే గడపాలి. అది నేను చెప్పేది వినాలి, యాక్టివ్ లిజనింగ్, ఐ కాంటాక్ట్ తో క్వాలిటీ టైం. కొంతమందికి క్వాలిటీ టైం అనేది లవ్ లాంగ్వేజ్. ఎక్కువగా విమెన్ లో ఉంటుంది. నేను నా భార్యకి చాలా సహాయం చేస్తాను వంటగదిలో. ఉల్లిపాయలు కోస్తాను, తర్వాత కూరగాయలు కోస్తాను. మేమిద్దరం కలిసి చేస్తాం, వంట కలిసి చేస్తాం. పొద్దునే లేసి అన్ని చేసేవాడిని. ఇంకా ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. సో చాలా సహాయం చేస్తాను. నేను అనుకున్నాను మొట్టమొదటిలో వేబ్యాక్ ఒక 20-30 సంవత్సరాల క్రితం, అప్పుడు కుక్లర్ హాస్పిటల్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఎన్ని సహాయం చేస్తే ఒక రోజు ఎందుకో ఇలాగ ఆర్గ్యుమెంట్ వచ్చింది మా ఇద్దరికి. వస్తే నేను చెప్పాను, నేను ఇంత సహాయం చేస్తాను, నేను ఇంత ప్రేమిస్తాను నీకు తెలియదా అను. ఇలాగన్నాను, ఇంత ప్రేమిస్తున్నాను నీకు తెలియదా, నేను ఎంత చేస్తాను నీకు, ఎవరన్నా చేస్తున్నారా ఇక్కడ ఇలా అన్నా. వాళ్ళు ఎవరు చేయరు, నేను చేస్తాను. అవును తెలుసునా, నిన్నెవడు చేయమన్నాడు, నేను చేయమన్నానా, నిన్నెవడు చేయమన్నాడు, నా దగ్గర ఉండి చాలు, నా దగ్గర అలా కూర్చో చాలు. దట్ ఈస్ హర్ లవ్ లాంగ్వేజ్. క్వాలిటీ టైం తన లవ్ లాంగ్వేజ్. ఓహో ఈ సహాయం చేసాం, లేకపోతే ఇంకోటి ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, ఇవేమి తనకి లవ్ లాంగ్వేజ్ కాదు. ఆమెకి దగ్గర కూర్చుంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థమవుతాం. ఆమెకి ఇంకా నేను ఏం చేసినా అర్థం కాదు, అదేనమాట సంగతి. సో అలాగే మీ భార్య మీ భర్త దగ్గర ఏదో ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి ముందు.